హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు, యాక్షన్ తీసుకోవాలి మీ రిలేషన్ విషయంలోని అని అనుకుంటున్నారా లేదా, యాక్షన్ తీసుకునే మూమెంట్ ఉందా లేదా మీ పర్సన్లో అనేది తెలుసుకోవచ్చు. మనకి స్టార్టింగ్ కార్డ్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, అలాగే కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది, 3 ఆఫ్ పెంటికల్స్, ద ఫోర్, 5 ఆఫ్ కప్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ద హ్యాంగ్డ్ మ్యాన్, 6 ఆఫ్ పెంటికల్స్, జడ్జిమెంట్, 8 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్, ద మూన్, 7 ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ ఫ్యాన్స్, యాక్షన్ మూమెంట్ కార్డ్, 2 ఆఫ్ స్వార్డ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్, 2 ఆఫ్ పెంటికల్స్, మనకి 2 ఆఫ్ స్వార్డ్స్, 2 కార్డ్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ ఈ వ్యక్తి మనకి కన్ఫ్యూజ్నెస్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. అలాగే ఇక్కడ 4 ఆఫ్ స్వార్డ్స్, 6 ఆఫ్ వ్యాన్స్, 10 ఆఫ్ వ్యాన్స్. ఓకే, కుంభం, మిథునం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి కర్కాటకం, వృచ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. 3 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మనకి వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది, మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారనమాట. నేను ఇప్పుడు ఏ రాశులు అయితే చెప్పానో అన్ని రాశుల వారికి కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని రాశుల వాళ్ళు కూడా ఉంటారనమాట. ఇక్కడ మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని స్పై చేయడం అనేది మనకు తెలుస్తుంది. పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, మనకి స్టార్టింగ్ కార్డే, అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని స్పై చేస్తున్నారనమాట. అలాగే ఇక్కడ మనకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా వచ్చిందంటే ఇక్కడ పాస్ట్ పర్సన్ మిమ్మల్ని స్పై చేయడం కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ప్రజెంట్ ఒక న్యూ పర్సన్ మిమ్మల్ని స్పై చేయడం కూడా మనకి కనిపిస్తుంది అనమాట. అంటే మీ గురించి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని గమనించడం కానీ, మీ వెనకతల మీకు తెలియకుండా ఫాలో అవ్వడం కానీ, మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ప్రజెంట్ మీ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంది, ఇలా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారనమాట. ఇక్కడ పాస్ట్ పర్సన్ అయితే ఇక్కడ మీకు సంబంధించిన పిక్స్ అనేవి చూడడం కానీ, మీకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తలుచుకుని ఈ విధంగా ఎమోషనల్ అవుతూ, పైకి ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ వ్యక్తి తన లోపల అయితే ఎమోషనల్ అవుతూ సైలెంట్గా ఉండి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారనమాట. కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది మనకి. అలాగే ఇక్కడ న్యూ పర్సన్ అయితే వేరే అదర్ పర్సన్స్ ఎవరైతే ఉంటే మీకు వాళ్ళకి మధ్యన ఎవరైనా ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు, వాళ్ళ దగ్గర మీ గురించి అడిగి తెలుసుకుంటున్నారనమాట. మీ విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు.
మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఇలాంటి విషయాలైతే తెలుసుకుంటున్నారనమాట. మనకి ఈ రీడింగ్‌లో మీ పాస్ట్ పర్సన్ గురించి తెలుస్తుంది. అలాగే ఇక్కడ మీకు న్యూ పర్సన్ అంటే మీ లైఫ్‌లో ఎవరైనా ఒక కొత్త పర్సన్ రావాలి అని చెప్పి అనుకుంటున్నారో, ఆ వ్యక్తికి సంబంధించిన ఫీలింగ్స్ కూడా మనకి తెలుస్తున్నాయన్నమాట ఈ రీడింగ్‌లోని. ఎందుకంటే ఇక్కడ మనకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. అంటే పాస్ట్‌లో ఉన్న వ్యక్తి గురించి చెప్తుంది. ప్రెజెంట్‌లో ఎవరైతే కొత్తగా మీ గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి గురించి చెప్తుందనమాట. అలాగే ఇక్కడ ఇద్దరు కూడా ప్రజెంట్ ఏవైతే ఆలోచిస్తున్నారో మీ గురించి అనేది కూడా మనకి రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ. ఇక్కడ చాలా వరకు కొంతమంది విషయంలో అయితే పాస్ట్ పర్సన్ అయితే మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు. మీ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అలాగే కొంతమంది విషయంలో మీకు న్యూ పర్సన్ అంటే మీకు తెలిసిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు. అంటే చాలా వరకు కొంతమందికైతే మీకు ఈ వ్యక్తి మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. అంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీకు ప్రపోజల్ చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారు అని చెప్పి మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చనమాట. లేదా అంటే కొంతమందికి అయితే ఇక్కడ మిమ్మల్ని ఫాలో అవుతున్న ఈ వ్యక్తి గురించి కానీ, మిమ్మల్ని వన్ సైడ్‌గా లవ్ చేస్తూ మిమ్మల్ని ఇష్టపడుతున్న ఈ వ్యక్తి గురించి మీకు తెలియకపోవచ్చు. బట్ ఒక వ్యక్తి అయితే మీ లైఫ్‌లో అయితే ఉన్నారనమాట ఇక్కడ మనకి తెలుస్తుంది. ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ ద్వారా మీ గురించి తెలుసుకోవడం కానీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే రీసెంట్‌గా ఇక్కడ మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ మీకు కొంచెం తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి మీ ఫోన్ నంబర్ అవ్వచ్చు, ఏదైనా కూడా మీకు సంబంధించిన మీ నేమ్, మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వ్యక్తి అయితే తెలుసుకోవడానికి ట్రై చేశారనమాట. ఒక వ్యక్తి అయితే ఇక్కడ న్యూ పర్సన్ గురించి అయితే నేను చెప్తున్నాను. బట్ ఇక్కడ మనకు పాస్ట్ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు, స్పై చేస్తున్నారు. బట్ ఇలా ఎమోషనల్‌గా, సైలెంట్‌గా ఫీల్ అవుతూ స్ట్రాంగ్‌గా ఉంటున్నారనమాట. మీ లైఫ్‌లోకి రావాలి, యాక్షన్ తీసుకోవాలి. మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పి ఒక వ్యక్తి అయితే డిసిషన్ అనేది తీసుకున్నారు. ఇక్కడ న్యూ పర్సన్ అనేది మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి డిసిషన్ తీసుకున్నట్టు మనకైతే తెలుస్తుందనమాట. దాని గురించి ఇక్కడ ఈ వ్యక్తి వేరే అదర్ పర్సన్‌ని మీ గురించి అయితే అడిగి తెలుసుకుంటున్నారు. తను యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ నిర్ణయం అనేది కూడా తీసేసుకున్నారనమాట ఈ వ్యక్తి. బట్ ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే ఒక టెన్షన్ అనేది ఈ వ్యక్తిలో ఉందనమాట. ఒక కన్‌ఫ్యూజనెస్ అనేది ఈ వ్యక్తిలో కనిపిస్తుంది మనకి. అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో. అంటే ఇక్కడ కొంతమంది విషయంలో ఆల్రెడీ మీ లైఫ్‌లో ఒక వ్యక్తి ఉన్నారు. ఇక్కడ ఆ వ్యక్తితో మీ రిలేషన్ అనేది బ్రేకప్ అయిపోయింది. అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టి ఎమోషనల్‌గా మిమ్మల్ని బాధపెట్టి వెళ్ళిపోయారు అని చెప్పి కొంతమందికైతే తెలిసినట్టయితే మనకు కనిపిస్తుందనమాట. ఎవరైతే మిమ్మల్ని ఇష్టపడుతూ ప్రెజెంట్ కొత్తగా మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి అనుకుంటున్నారో ఒక న్యూ పర్సన్ కన్‌ఫ్యూజనెస్‌లో అయితే ఉన్నారనమాట ఇక్కడ. అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో. ఎందుకంటే ఆల్రెడీ మీరు సఫర్ అవుతున్నారు. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. మీకు సంబంధించిన కొన్ని విషయాలు ఇక్కడ వేరే వాళ్ళని అడిగి తెలుసుకున్నారు కదా ఈ వ్యక్తి. మీ లైఫ్‌లో ఏవైతే జరిగాయో, మీ లైఫ్ ఏ విధంగా ఇక్కడ స్టక్ అయిపోయిందో, ఇవన్నీ కూడా ఈ వ్యక్తి అయితే తెలుసుకున్నారు కదా! దానివల్ల మీరు మేబీ మిమ్మల్ని కలిసి, మిమ్మల్ని మీట్ అయ్యి తను లవ్ ప్రపోజల్ అనేది చేస్తే గనక మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే భయం అనేది, కన్‌ఫ్యూజనెస్ అనేది ఈ వ్యక్తిలో కూడా మనకి కనిపిస్తుందనమాట. అందుకే మనకి 2 కార్డ్స్ వచ్చాయి. కన్‌ఫ్యూజనెస్ కార్డ్స్. నేను మీ పాస్ట్ పర్సన్ గురించే వస్తుంది అని చెప్పి అనుకున్నాను ఈ రీడింగ్. బట్ ఇక్కడ మనకి న్యూ పర్సన్ ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తుందనమాట. బట్ ఇక్కడ పాస్ట్ పర్సన్ దగ్గరికొచ్చేసరికి ఈ వ్యక్తి ఏంటంటే ప్రెజెంట్ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గురించి, మీ గురించి కూడా ఇక్కడ ఏ విధంగా తను డిసిషన్ తీసుకోలేని సిట్యుయేషన్‌లో ఈ విధంగా కన్‌ఫ్యూజనెస్‌లో ఉన్నారనమాట. ఇప్పుడు ఈ వ్యక్తికి మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అని ఉంది. మీతో లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలి మళ్ళీ.
మళ్ళీ మీతో రిలేషన్ అనేది గ్రోత్ చేసుకోవాలి. ఏదో ఒక రకంగా మీతో ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో అది ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. బట్ చూస్ చేసుకోవాలా వద్దా? తను ఏదైతే ఫీల్ అవుతున్నారో మీ విషయంలోని అది యాక్షన్ తీసుకోవడానికి డిసిషన్ తీసుకోవాలా వద్దా అనే ఇటువంటి కన్‌ఫ్యూజనెస్‌లో ఉన్నారనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి లైఫ్‌లో ఆల్రెడీ ఒక పర్సన్ అయితే ఉన్నారు. ఇక్కడ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా కూడా. అలాగే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారనమాట. అంటే ఇక్కడ మీరు నచ్చని వ్యక్తులు మీ పార్ట్నర్ లైఫ్‌లో ఉన్నారనమాట. మీ గురించి చెడుగా చెప్పడం కానీ, మీ మీద ఇష్టం లేకుండా మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసే విధంగా చేయడం కానీ చేశారనమాట. దానివల్ల ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే అది కూడా ఆలోచిస్తున్నారు. ఆ కన్‌ఫ్యూజనెస్‌లో కూడా ఉన్నారనమాట. ఇక్కడ మనకి ఎక్కువగా లేడీ కనిపిస్తున్నారు. అంటే మదర్ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా కూడా అవ్వచ్చనమాట. ఒక లేడీ అయితే కనిపిస్తున్నారనమాట. ఇక్కడ క్యూన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ కొంచెం మాయ మాటలు చెప్పడం కానీ, అంటే మీ పర్సన్‌ని ఆ వ్యక్తి వైపు డైవర్ట్ అయ్యేలా చేయడం కానీ, లేదంటే ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ అంటే తన్ని ఆ వ్యక్తి వైపు ఎలా మార్చుకోవడానికి ఏదైతే చెయ్యాలో అటువంటివన్నీ కూడా చేయడం కానీ మనకైతే కనిపిస్తుందనమాట. అలాంటి పర్సన్ కూడా మీ పర్సన్ లైఫ్‌లో ప్రెజెంట్ అయితే ఉన్నారు. చెప్పాను కదా ఇక్కడ తన లైఫ్‌లో ఆల్రెడీ ఒక వ్యక్తి ఉన్నారని. పాస్ట్ పర్సన్, మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి. దానివల్ల కూడా ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఇటువంటి కన్‌ఫ్యూజనెస్‌లో ఉండిపోయారనమాట. తను మీ విషయంలో ఛాన్స్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి, మిమ్మల్నే చూస్ చేసుకోవాలి అనే సిట్యుయేషన్‌లో ఈ వ్యక్తి ఉన్నా కూడా ఇంత ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నా కూడా ఇక్కడ కింగ్ ఆఫ్ కప్ చూసారు కదా ఇక్కడ. ఈ వ్యక్తి ఎంత ఎమోషనల్‌గా బాధపడుతున్నారో. ఇంత ఎమోషనల్‌గా బాధపడుతున్న పైకి కింగ్ ఆఫ్ కప్స్ అంటే స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారనమాట. ఏమీ ఫీల్ అవ్వలేనట్టు, తనకేది బాధ లేనట్టు, మీ గురించి ఆలోచనలనేవే చేయలేనట్టు ఈ వ్యక్తి. మిమ్మల్ని స్పై చెయ్యట్లేదు. మీకు సంబంధించిన ఆలోచనలు ఈ వ్యక్తికి లేవు. ఏ విధంగా కూడా మీ గురించి ఎమోషనల్‌గా ఫీల్ అవ్వట్లేదు. ఇలా ఈ వ్యక్తి అయితే బయటకైతే కనిపిస్తున్నారనమాట. బట్ ఈ వ్యక్తి చాలా ఫీల్ అవుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి అయితే. తన లైఫ్‌లో ఉన్న కొంతమంది అంటే ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు, రొమాంటిక్ పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళని ఈ వ్యక్తి దూరం పెట్టి మిమ్మల్ని చూజ్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ప్రెజెంట్ ఆలోచిస్తున్నట్టు మనకైతే కనిపిస్తుందనమాట. యాక్షన్ మూవ్‌మెంట్ అనేది తీసుకోవాలనే ఉంది ఈ వ్యక్తికి. బట్ ఇక్కడ ఏంటంటే డిసిషన్ తీసుకోవడానికి కన్‌ఫ్యూజ్‌నెస్ ఎక్కువగా ఉందనమాట. ఈ వ్యక్తి ఏంటంటే కన్‌ఫ్యూజ్ ఎక్కువగా అయ్యే వ్యక్తి అనమాట. ప్రతి చిన్న విషయానికి కూడా కన్‌ఫ్యూజ్‌నెస్‌లోకి వెళ్ళిపోతారు. పాస్ట్‌లో అలాగే మీ విషయంలోని కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని ఒక కన్‌ఫ్యూజ్‌నెస్‌లో ఉంచేసి, అంటే మీరు కమిట్మెంట్ అడిగిన ప్రతిసారి కూడా ఈ వ్యక్తి ఏదో ఒక రకంగా డైవర్ట్ చేస్తూ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్‌నెస్‌లోకి ఉంచి, అంటే ఈ వ్యక్తి కమిట్మెంట్ ఇస్తారో లేదో అనే డౌట్ అనేది మీకు వచ్చేసేదనమాట. అప్పటికే కమిట్మెంట్ ఇస్తారు అనే నమ్మకం వచ్చేలాగా బిహేవియర్ చేసేవారు. అప్పటికే మళ్ళీ కమిట్మెంట్ ఇవ్వరు అనే విధంగా మీరు ఎమోషనల్‌గా ఫీల్ అయ్యే విధంగా చేసేవారనమాట. ఆ విధంగా ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్‌లో మిమ్మల్ని కన్‌ఫ్యూజ్‌లో పెట్టారు. ఈ వ్యక్తి కన్‌ఫ్యూజ్‌నెస్‌లోనే ఉన్నారనమాట కొంతమంది విషయంలోని. ఇప్పటికి అదే కన్‌ఫ్యూజ్‌నెస్ ఆ వ్యక్తిలో కనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ యాక్షన్ తీసుకొని సక్సెస్ చెయ్యాలి అనేది ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. బట్ మీ పాస్ట్ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా కన్‌ఫ్యూజ్‌నెస్‌లో ఉండి చూజ్ చేసుకోవాలా? వద్దా? అనే డిసిషన్ తీసుకోవడానికి ఈ వ్యక్తి అయితే ఇంకా ఆలోచనలోనే ఉన్నట్టయితే మనకి కనిపిస్తుందనమాట. యాక్షన్ మూవ్‌మెంట్ ఉంది. బట్ ఈ వ్యక్తి ఇంకా డిసిషన్ తీసుకోలేదు. ఈ కన్‌ఫ్యూజ్‌నెస్‌లో ఉన్నారనమాట. బట్ ఎమోషనల్‌గా అయితే ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి మీ విషయంలోని. అదైతే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ప్రెజెంట్‌కొచ్చేసరికి అలాగే ఇక్కడ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీ లైఫ్‌లోకైతే యాక్షన్ తీసుకొని రాబోతున్నారనమాట. చాలా వరకు మీకు ఒక కొత్త వ్యక్తి మిమ్మల్ని వన్ సైడ్ లవ్ చేస్తున్న వ్యక్తి మీ లైఫ్‌లోకైతే రాబోతున్నారనమాట. యాక్షన్ తీసుకొని ఇలా ఒక స్టెప్ తీసుకొని న్యూ బిగినింగ్ అనేది చేయబోతున్నారనమాట ఈ వ్యక్తి. అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే కన్‌ఫ్యూజ్‌నెస్ ఈ వ్యక్తికి ఉంది. బట్ ఆ కన్‌ఫ్యూజ్‌నెస్ అనేది పక్కన పెట్టి, ఈ వ్యక్తి వేరే అదర్ పర్సన్స్ హెల్ప్ తీసుకొని, వాళ్ళ ద్వారా ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకొని,
తన ఫీలింగ్స్ని, తన ఎమోషన్స్ని మీకు తెలియజేసేలాగా ఈ వ్యక్తి అయితే ట్రై చేస్తారనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఈ వ్యక్తి అయితే డిసిషన్ తీసేసుకున్నారు. చాలా వరకు కొంతమంది విషయంలో ఈ విధంగా మీ పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తూ ఆ ఆలోచన నుంచి డైవర్ట్ అవ్వలేక, అంటే మీరు ఎంత దూరం పెట్టాలి మీ పాస్ట్ పర్సన్కి సంబంధించిన ఆలోచనని అని చెప్పి మీరు ట్రై చేస్తున్నా కూడా డైవర్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఎవరైతే ఉండి సఫర్ అవుతున్నారో మీ లైఫ్ అనేది స్టక్ అయిపోయింది అని చెప్పి మీరు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు కదా ఇక్కడ. మళ్ళీ మీ లైఫ్‌లో గ్రోత్ అనేది లేదు. ఎమోషనల్‌గా మీరు హ్యాపీగా ఉండలేరు అని చెప్పి, ఎవరైతే ఇంత బర్డెన్‌గా, అంటే ఆ బాధ నుంచి బయటికి రాగలనా లేదా అని చెప్పి, ఎవరైతే ఎమోషనల్‌గా బాధపడుతూ కూడా బయటికి ఈ విధంగా సైలెంట్‌గా కనిపిస్తున్నారో, మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ అయితే రిలేషన్ అనేది స్టార్ట్ చేయడానికి, మీకు ప్రపోజల్ చేయడానికి స్టెప్ తీసుకొని రాబోతున్నారనమాట. ఈ స్టక్ ఎనర్జీ నుంచి మీ లైఫ్ అనేది బయటకు తీసుకురాబోతున్నారు. ఎమోషనల్‌గా మీ విషయంలో అన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసే వ్యక్తి మీ లైఫ్‌లోకి అయితే వస్తున్నారనమాట. ఇక్కడ చూసారు కదా, పేజ్ ఆఫ్ స్వేర్డ్స్, అంటే ఈ వ్యక్తి ఎప్పుడూ కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. అంటే మీకన్నా మీ గురించి ఎక్కువగా కేరింగ్ తీసుకునే వ్యక్తి మీ లైఫ్‌లోకి అయితే రాబోతున్నారనమాట. అంటే మీ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చే వ్యక్తి. ఎప్పుడూ కూడా మిమ్మల్ని కనిపెట్టుకుంటూ, మిమ్మల్ని గమనిస్తూ, మీ మంచి చెడుల గురించి ఆలోచిస్తూ ఉండే వ్యక్తి మీ లైఫ్‌లోకి అయితే రాబోతున్నారనమాట. పేజ్ ఆఫ్ స్వేర్డ్స్, అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కడికెళ్ళినా కూడా మీకు సపోర్ట్‌గా ఈ వ్యక్తి అయితే మీ వెనకాతలే ఉంటారనమాట. ఏ విషయంలో అయినా మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్‌లో ఉండి కన్‌ఫ్యూజనెస్‌లో ఉంటే గనక, ఎమోషనల్‌గా బాధపడి మీకు ఏదైనా హెల్ప్ కావాలి అని అనుకున్నా కూడా ఈ వ్యక్తి ముందుండి మీకు హెల్ప్ అనేది చేస్తారనమాట. మీకు అన్ని రకాలుగా కూడా ఈ వ్యక్తి సపోర్ట్‌గా నిలబడతారనమాట. నేనున్నాను అనే ధైర్యం ఈ వ్యక్తి అయితే మీకు ఇవ్వబోతున్నారు. ఇలా స్టక్ అయిపోయిన మీ లైఫ్‌ని ఈ వ్యక్తి అయితే కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారనమాట. మీ ఫ్యూచర్ అనేది ఈ వ్యక్తితో చాలా మంచిగా అయితే ఉండబోతుంది. ఎటువంటి కన్‌ఫ్యూజనెస్ అనేది ఉండదనమాట ఈ వ్యక్తితోటి. మేబీ ఇలాంటి వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేసి రిలేషన్ అనేది స్టార్ట్ చేస్తే కనుక ఇక్కడ మీ లైఫ్ అనేది ఈ విధంగా సక్సెస్ఫుల్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీ లైఫ్‌లో మీకు కెరియర్ పరంగా గ్రోత్ కావాలన్నా కూడా ఈ వ్యక్తి మీకు హెల్ప్ చేస్తారనమాట. మీకు సపోర్ట్‌గా ఉంటారు ఇక్కడ కెరియర్ పరంగా కూడా. అలాగే ఇక్కడ మీ గురించి ఎవరైతే ఇక్కడ బ్యాడ్‌గా మాట్లాడుకున్నా, మీ గురించి అంటే మీ వెనకాతల చెడుగా మాట్లాడుకున్నా ఎవరైనా ఉంటే గనక ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీకు ధైర్యాన్ని ఇస్తారనమాట. చాలా వరకు ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఉన్న ఈ నెగటివిటీ ఏదైతే ఉందో అది మీ దగ్గరికి రానివ్వకుండా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అనేది మనకైతే తెలుస్తుందనమాట. చూసారు కదా ఇక్కడ మీ లైఫ్‌లో ఎలాంటి నెగటివిటీ ఉందో. అంటే మీ గురించి చెడుగా చెప్పుకునే వాళ్ళున్నారు. మీ గురించి వేరే వాళ్ళకి చెప్పి మిమ్మల్ని బ్యాడ్ చేసేవాళ్ళున్నారు. చాలా వరకు మీ లైఫ్‌లో అయితే కొంతమంది పర్సన్స్ ఉన్నారనమాట. మిమ్మల్ని బ్యాడ్‌గా క్రియేట్ చేసేవాళ్ళు. అంటే మీరు ఎంత మంచిగా ఉన్నా కూడా మీలో చెడుని వెతికే వ్యక్తులైతే మనకు కనిపిస్తున్నారు. బట్ ఎవరు ఉన్నా కూడా ఈ వ్యక్తి అయితే మీకు సపోర్ట్‌గా ఉంటారనమాట. మీ నీడలాగా మీకు తోడుగా ఉండే వ్యక్తి మీ లైఫ్‌లోకి అయితే రాబోతున్నారు. బట్ పాస్ట్ పర్సన్ అయితే ఇంకా మనకి కన్‌ఫ్యూజనెస్‌లో ఉన్నట్టే కనిపిస్తుందనమాట. యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా తీసుకోలేని సిచ్యువేషన్, డిసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్‌లో ఈ వ్యక్తి ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే తన లైఫ్‌లో ఆల్రెడీ ఒక పర్సన్ ఉన్నారు కనుక. అలాగే ఇక్కడ ఫ్యామిలీ కూడా. ఎందుకంటే ఫ్యామిలీ ద మూన్, అంటే ఇక్కడ టాక్సిక్ బిహేవియర్ ఉన్న ఫ్యామిలీ అనమాట. అందుకు ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం భయపడుతున్నట్టయితే మనకి తెలుస్తుంది. యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి తన మనసులో అనిపించినా కూడా కొంచెం భయపడుతున్నారనమాట. ఆ డిసిషన్ అనేది తీసుకోవడానికి. చాలా బోర్డన్‌గా కూడా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. మీ విషయంలో ఏదైతే చేశారో ఇక్కడ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా కూడా, మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా చాలా సఫర్ అవుతున్నారనమాట. అంటే మిమ్మల్ని మర్చిపోలేదు ఈ వ్యక్తి. మీకు సంబంధించిన ఆలోచనలనేవి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తూనే ఉంటున్నారు. ఎంత డైవర్ట్ చేయాలి అని చెప్పి ట్రై చేసినా తన పాస్ట్‌లో ఏదైతే రిలేషన్ ఉందో, అంటే మీరే. తన పాస్ట్ లైఫ్ అనేది ఈ వ్యక్తికైతే గుర్తొస్తూనే ఉంటుందనమాట.
ఎందుకంటే ఇక్కడ తనకి ఏదో ఒక రకంగా ఇక్కడ తను ఎవరినైనా ఫ్రెండ్స్ని మీట్ అయినా లేదంటే ఇక్కడ మీకు సంబంధించిన విషయాలు వాళ్ళు అడగడం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి మీ పార్ట్నర్కి ఆ డిస్కషన్ అనేది జరగడం కానీ మళ్ళీ ఈ వ్యక్తి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోవడం కానీ ఈ పాస్ట్ లైఫ్ గురించి ఆలోచించి ఈ విధంగా అయితే ప్రజెంట్ తన లైఫ్లో జరుగుతున్నట్టు మనకైతే తెలుస్తుంది అనమాట. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే హ్యాపీగా ఏమీ లేరు, చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు. కానీ తన లైఫ్లో ఈ టాక్సిక్ బిహేవియర్ అంటే ఇక్కడ కొంతమంది విషయంలో బ్లాక్ మ్యాజిక్స్ అంటారు కదా, అవి కూడా మనకైతే కనిపిస్తున్నాయి అనమాట. ఈ బాధ నుంచి బయటకు రావాలి అని చెప్పి ఈ వ్యక్తి కూడా అనుకుంటున్నారు. యాక్షన్ అయితే తీసుకుంటారు. టైం అనేది పడుతుందనమాట. మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అంటే, అలాగే ఇక్కడ న్యూ పర్సన్ గురించి ఎవరైనా వెయిట్ చేస్తే కనుక అంటే మీ లైఫ్లోకి ఒక పర్సన్ రావాలి, మిమ్మల్ని చాలా జెన్యున్గా అన్కండిషనల్గా మిమ్మల్నిగా ప్రేమించే వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అనుకుంటే కనుక ఒక వ్యక్తి అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారనమాట. అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్లోకి రావాలి, అన్కండిషనల్గా లవ్ చేసే వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి, అలాగే మీ పాస్ట్ పర్సన్ కూడా రియలైజ్ అవుతున్నారు కనుక అన్ని విషయాలు కూడా తెలుసుకుని మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని మీట్ అవ్వాలి అని చెప్పి మీరు యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకోండి. ఐ క్లైమేట్ అని చెప్పి కామెంట్ చేయండి. పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి తీసుకోండి. అలాగే ఇక్కడ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎప్పటికల్లా మీ లైఫ్లోకి వస్తారు, యాక్షన్ తీసుకుంటారు. ఆ టైం ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ద సన్ చూసారు కదా, సక్సెస్ కార్డ్. ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్గా అన్నీ కూడా మీతోటే ఫుల్ఫిల్ చేసుకోగలిగే వ్యక్తి అనమాట. అంటే మీరే తన ప్రపంచం, మీతోటే తన అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి. తన విస్ఫుల్మెంట్ ఏంటి అంటే అది మీరే అని ఈ వ్యక్తి అనుకుంటారనమాట. అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వస్తారు. ఇక్కడ యాక్షన్ తీసుకుని చూసారు కదా కార్డ్స్ వస్తారనమాట. ప్రజెంట్ మనకు వెయిటింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. మేబీ మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో అనే భయం కూడా ఈ వ్యక్తికి ఉందనమాట. అందుకే వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. అంటే మీరు యాక్సెప్ట్ చేయకపోతే కనుక ఈ విధంగా తన హార్ట్ బ్రేక్లోకి వెళ్ళిపోవాలి అనే భయం కూడా ఈ వ్యక్తికి ఉందనమాట. దాని గురించి వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి అంటే భయం వేస్తుంది, వ్యక్తికి సఫర్ అవుతున్నారు. మేనిఫెస్టింగ్ కూడా చేసుకుంటున్నారు. చూసారు కదా కార్డ్స్. అంటే మీరు యాక్సెప్ట్ చెయ్యాలి, మీ దగ్గరికి వచ్చి యాక్షన్ తీసుకుని మీకు ప్రపోజల్ చేస్తే మీరు తన్ని రిజెక్ట్ చేయకూడదు. రిజెక్ట్ చేస్తే కనుక తను తట్టుకోలేరు. అందుకని చెప్పి మీరు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి వ్యక్తి అయితే మేనిఫెస్టింగ్ చేసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. కన్ఫామ్గా ఈ వ్యక్తి అయితే లైఫ్ అనేది మీతో స్టార్ట్ చేయడానికి ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి అయితే వస్తారనమాట. మీకు కమిట్మెంట్ ఇస్తారు ఈ వ్యక్తి రిలేషన్ పరంగాని. అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వస్తారు. ఇక్కడ మనకి 9 వీక్స్ టైం పడుతుందన్నమాట మీ లైఫ్లోకి వచ్చే వ్యక్తి. అలాగే ఫాస్ట్ పర్సన్ కూడా తెలుసుకోవచ్చు. ఫాస్ట్ పర్సన్ దగ్గరికి వచ్చేసరికి తన లైఫ్లో చూసారు కదా, ఇక్కడ వేరే అదర్ పర్సన్ ఉన్నారు అని చెప్పాను కదా నేను. సేమ్ మనకు అదే ఎనర్జీ వచ్చింది. అంటే తన లైఫ్లో వేరే అదర్ పర్సన్ ఉన్నా కూడా మీ గురించే ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట ఎమోషనల్గా. ఇక్కడ తన లైఫ్లో ఎన్ని రిలేషన్స్ ఉన్నా ఏమి ఉన్నా కూడా ఇక్కడ ఫ్యామిలీ అయినా ఏమైనా కూడా మీరే తనకి ప్రయారిటీ, మీరే ఇంపార్టెంట్ అని చెప్పి ఈ వ్యక్తి పూర్తిగా మీ విలువ తెలుసుకున్న తర్వాత ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి యాక్షన్ తీసుకుని వస్తారనమాట. ఎందుకంటే చాలా వరకు డిస్టర్బెన్స్ ఉన్నాయి, డిస్కషన్స్ ఇవన్నీ చాలా వరకు పాస్ట్లో మీ మధ్య జరగడం కానీ ఇక్కడ ఫ్యామిలీ పరంగా కూడా చెప్పాను కదా, అక్కడ టాక్సిక్ పర్సన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఎండ్ చేసి ఈ వ్యక్తి మళ్ళీ మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేయడానికి కన్ఫర్మ్గా డిసిషన్ అనేది తీసుకుంటారు. ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వస్తారనమాట. మీ జెన్యూన్ లవ్ అనేది తెలుసుకుని ఇక్కడ పాస్ట్ లైఫ్ పర్సన్ కూడా మీ లైఫ్లోకి అయితే వస్తారు, మిమ్మల్ని మీట్ అవుతారు. చూసారు కదా ఎంత యాక్యురేట్గా వస్తున్నాయి ఇక్కడ కార్డ్స్ అన్నీ కూడా. ఇక్కడ మనకి ఫ్యామిలీ మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు అనమాట. అలాగే అన్మ్యారీడ్ కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ పాస్ట్ పర్సన్ వస్తున్నారు, న్యూ పర్సన్ కూడా వస్తున్నారు. బట్ పాస్ట్ పర్సన్ అయితే వస్తారు, బట్ టైం అనేది పడుతుందన్నమాట. ఇక్కడ మనకి
చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఎండ్ చేయాలి ఈ వ్యక్తి. మళ్ళీ మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అంటే అందుకే టైం పడుతుంది. డిసిషన్ తీసుకోవడానికి మనకదే కనిపిస్తుందనమాట. పూర్తిగా మీ వాల్యూ తెలుసుకుంటారు ఈ వ్యక్తి అయితే. తెలుసుకునే ఈ వ్యక్తి అయితే వస్తారనమాట. అంటే తన లైఫ్‌లో ఎవరు ఉన్నా కూడా నాకు వద్దు అని అనుకుని మీ దగ్గరికి ఈ వ్యక్తి అయితే పరిగెత్తుకొని వస్తారనమాట ఇక్కడ ఫాస్ట్ పర్సన్ అయితే. అలాగే న్యూ పర్సన్ అయితే ఇక్కడ 9 వీక్స్‌లో మీ దగ్గరికైతే వచ్చి ప్రపోజల్ అనేది చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ వ్యక్తి ఏంటంటే టెంపుల్స్‌కి వెళ్ళి మేనిఫెస్టింగ్ చేయడం కానీ, మీరు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి ఎక్కువగా ప్రేయర్ చేయడం కానీ చేస్తున్నారనమాట. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్‌లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు తప్పకుండా క్లెయిమ్ చేసుకుంటే, ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్‌లో రాయండి. ఎంతమందికి రెజొనేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లైఫ్‌లోకి ఏ వ్యక్తి రావాలి అని చెప్పి అనుకుంటున్నారో మీరైతే మేనిఫెస్టింగ్ చేసుకోండి. గ్రాటిట్యూడ్ తెలుపుకోండి యూనివర్స్‌కి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.